Hi, my dear friends. Let me explain the three subtenses in English language used for completed actions. జరిగిపోయిన చర్యలను తెలియచేయుటకు ఇంగ్లీష్ భాషలో వాడబడే సబ్టెన్సుల గురించి మనం నేర్చుకుంటాం. Those three subtenses are present perfect tense, simple past tense and past perfect tense. These three subtenses are used for expressing completed actions in English language, whereas ఓన్లీ వన్ సబ్టెన్స్ ఈజ్ దేర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. తెలుగు భాషలో జరిగిపోయిన చర్యలను తెలియచేయుటకు ఒకే ఒక సబ్టెన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో జరిగిపోయిన చర్యలను తెలియచేయుటకు చిన్న చిన్న వేరియేషన్స్తో 3 సబ్టెన్స్లు ఉంటాయి. అవి అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ద ఫస్ట్ సబ్టెన్స్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇప్పుడే వచ్చానండి, ఆల్రెడీ చదివేశానండి. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ తెలియజేసేదానికి ఇంగ్లీష్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సింటాక్స్ ఏంటంటే హ్యావ్ లేక హ్యాస్, V3, దట్స్ ఆల్. హ్యాస్ ఎప్పుడు వాడాలో ఇదివరకే మేము చెప్పాను నేను లాంగ్ వీడియోలో. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు హ్యాస్ వాడతాము. అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు హ్యావ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే నేను వచ్చాను అనేది తెలుగులో వెర్బ్. ఇప్పుడే జస్ట్ ఐ హ్యావ్ కమ్. కమ్ వచ్చి కేమ్, V3 కమ్ అండి. V1 కమ్, V2 కేమ్, V3 ఆల్సో కమ్. నెక్స్ట్ సబ్టెన్స్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ కంప్లీటెడ్ యాక్షన్ బట్ మెన్షనింగ్ ది టైమ్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్. చర్య జరిగిన సమయమును వాక్యంలో పొందుపరిచామంటే ద సెంటెన్స్ షుడ్ బి ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఏమి ఉండదంటే హెల్పింగ్ వెర్బ్ అయితే ఉండదు. పాజిటివ్ స్టేట్మెంట్లో ఓన్లీ V2 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నిన్న నేను వచ్చాను. ఎస్టర్డే ఐ కేమ్. తెలుగుకి వచ్చే లోపల వెర్బ్ వచ్చాను. జస్ట్ ఐ హ్యావ్ కమ్ అన్నా వచ్చాను. ఎస్టర్డే ఐ కేమ్ అన్నా వచ్చాను. నెక్స్ట్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ కంప్లీటెడ్ యాక్షన్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంప్లీటెడ్ యాక్షన్ బిఫోర్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. ఒక జరిగిపోయిన చర్యకు ముందుగా జరిగిపోయిన చర్య. నేను రాకముందే అతను వచ్చాడండి. నువ్వు డిగ్రీ పాస్ కాకముందే నేను పాస్ అయ్యానండి. మా హెచ్ఎం గారు క్లాస్లోకి రాకముందే నేను వెళ్ళానండి. 2 జరిగిపోయిన చర్యలను తెలియజేసేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక వాక్యం చూడండి, అతను రాకముందే నేను వచ్చాను. బిఫోర్ హీ కేమ్, సింపుల్ పాస్ట్ టెన్స్. బిఫోర్ హీ కేమ్ ఐ హ్యాడ్ కమ్. సి, మనము 3 సబ్టెన్సెస్ 3 స్ట్రక్చర్స్ చూసామండి. ఒకటి వచ్చి హ్యావ్ కమ్, రెండవది కేమ్, మూడవది హ్యాడ్ కమ్. ఈ మూడిటికి తెలుగులో అర్థం ఒకటే, వచ్చాను. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, పాయింట్ ఏంటంటే జరిగిపోయిన చర్యలను తెలియజేయటకు ఇంగ్లీష్ భాషలో 3 సబ్టెన్స్లు ఉంటే జరిగిపోయిన చర్యలను తెలియజేయటకు తెలుగులో 1 సబ్టెన్స్ మాత్రమే ఉంది. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఏది పడితే అది వాడుతూ ఉంటాం, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ డ్రాఫ్టింగ్కి వచ్చినా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చినా వీటిపైన పూర్తిగా అవగాహన ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను వచ్చానండి. జస్ట్ ఐ కేమ్. బిఫోర్ మై ఫాదర్ కేమ్ ఐ కేమ్. నో, దిస్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్ బట్ టోటలీ బ్లండర్ ఇంగ్లీష్. గ్రామర్ కోసం మనం కూర్చుందామంటే స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఆటోమేటిక్లీ. గ్రామర్ అనేది ఏంటంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్కు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ గివన్ 3 sentences in Telugu. Just you go through them, then you please translate them into English language and write it in comment section. Thank you very much. Dear friends, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.